హాయ్ అండి. కార్న్ ఇంకా పన్నీర్తో హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ కోసం రెసిపీ చెప్పబోతున్నాను. ఒక 2 కప్ స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాం అనమాట. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాము. ఇది ఇందులో బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఇందులో సరిపడే సాల్ట్, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, కొద్దిగా పసుపు, అలాగే పావు చెంచా కారం వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాము. అలాగే 2 టీ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాము. అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్, క్యారెట్ ఇంకా కొత్తిమీరని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ పిండి అనేది కొద్దిగా లూజ్గా అనిపించింది అనుకోండి, మీరు మరో 2 చెంచాల శనగపిండి వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నాం అనమాట. మనం చేసి పెట్టుకున్న కార్న్ ముద్ద ఉంది కదా, ఇలా రౌండ్గా చేసుకొని కొద్దిగా ప్యాన్ హీట్ అయిన తర్వాతకి ఈ వీడియోలో చూసిన విధంగా ఇలా చేతి వేలతో ఇలా ఒత్తేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే కవర్ మీద ఒత్తేసుకొని కూడా ప్యాన్ మీద వేసేసుకొని 2 వైపులుగా కాల్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని 2 వైపులుగా మంచిగా కాల్చేసుకోవాలి. ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాతకి మరోవైపు తిప్పి ఆ వైపు కూడా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ తక్కువగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి. మనం పన్నీర్ కూడా వేసాం కదా, మంచి ప్రోటీన్ కూడా వస్తుందన్నమాట. ఇదే పిండితో వడలు వేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకున్నారంటే కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని మేము ఇక్కడ కొద్దిగా పెరుగుతో సర్వ్ చేసుకున్నాము. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అని కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు.